కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. పోలింగ్ పూర్తయిన తర్వాత బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గెలుస్తారని చాలా మంది అంచనా వేశారు. బ్యాలెట్ బాక్సులు తెరిచి చూస్తే మాత్రం ప్రసన్న హరికృష్ణ 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ ఉంటుందని భావించారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి గణనీయంగా ఓట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ 3వ స్థానంలో ఉండవచ్చని అంచనాలు వెలువడ్డాయి. కానీ ఎవరు ఊహించని విధంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరైనా గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 2 రౌండ్లు లెక్కింపు పూర్తయ్యేసరికి అంజిరెడ్డి తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేకెత్తడం ఖాయంగా కనిపిస్తుంది. ట్రయాంగిల్ ఫైట్ తప్పేలా లేదు. తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కంటే 24 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే ఉన్నారు. రెండవ రౌండ్ వచ్చేసరికి 1500కు చేరుకున్నారు. 11 రౌండ్లు తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కించినప్పటికీ 50% పైగా ఓట్లు ఏ అభ్యర్థి సాధించే అవకాశం లేనట్టుగా స్పష్టమవుతుంది. ఈ లెక్కన రెండో ప్రాంత ఓట్లను కూడా లెక్కించడంతో పాటు ఎలిమినేషన్ రౌండ్ కూడా కొనసాగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైనప్పటికీ 4 జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లో చెల్లని ఓట్లు తొలగించి తొలి ప్రాంత ఓట్లు లెక్కించే ప్రక్రియ ప్రారంభం మాత్రం మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులైన 3,50,000 ఓటర్లకు గాను 2,53,000 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 28,000 ఓట్లు చెల్లకుండా పోయాయి. 2,24,000 ఓటును లెక్కించే ప్రక్రియ నేటి మధ్యాహ్నం ప్రారంభమైనప్పటికీ మొత్తంగా 21 టేబుల్ల ద్వారా 11 రౌండ్లు కౌంటింగ్ కొనసాగనుంది. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తవగా బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,897 మొదటి ప్రాంత ఓటు పోలయ్యాయి. రెండో రౌండ్లో కూడా బీజేపీ హవా కొనసాగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం 1,492 లీడ్తో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ముందున్నారు. అంజిరెడ్డికి రెండో రౌండ్లో 7,793, నరేందర్ రెడ్డికి 6,525, ప్రసన్న హరికృష్ణకు 4,849 పోలయ్యాయి. ప్రతి రౌండ్ 3 గంటల సమయం పైన పట్టే అవకాశం పడుతుందని అధికారులు తెలుపుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో పూర్తి స్పష్టత రావాలంటే మాత్రం ఖచ్చితంగా మరో 24 నుండి 36 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాస్ రెడ్డి, S6 న్యూస్, కరీంనగర్.